యొక్క మాటలు మనం విందాం ప్రియదేని బిడ్డ. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్ముడు. ఎవరో తెలుసా? ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరు? మాట్లాడే దేవుడు, మాట తప్పని దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన మన సహాయకుడు ప్రియదేని బిడ్డ. ఎవరు మనకు? ఆయన సహాయకుడు. హల్లెలూయా. సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. హీజ్ ఎ హెల్పర్, హీజ్ ఎ రిడీమర్. ఆయన మనకు ఏం చేశారు? సహాయం చేసేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనకు విమోచకుడు, విమోచించే దేవుడు. ఎక్కడి నుంచి విమోచించే దేవుడు తెలుసా? పాతాళంలో నుంచి, భయంకర పరిస్థితి నుంచి, భయంకరమైన స్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించి విమోచించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు అలాంటి గొప్ప దేవుని మనం పూజిస్తున్నామంటే, ఆయన కొనియాడుతున్నామంటే కేవలం ఆయన చూపించిన ఉచితమైన కృప వల్లనే ప్రియదేవుని. ఎంతోమందికి లేదు ఇలాంటి అవకాశం, ఎంతోమందికి లేదు ధన్యత. అయితే ఈరోజు నీకు నాకు ప్రభు చక్కటి అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు. హల్లెలూయా. అందుని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ మధ్యకాల అలా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? నిజంగా దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కాదు. దెర్ ఈజ్ ఎ జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఏమిటి తెలుసా? దెర్ ఈజ్ ఎ జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, ఆనందం, నెమ్మది, సమాధానం. అలా ఇక్కడ ఏముండదు తెలుసా? అశాంతి ఉండదు, అసమాధానం ఉండదు. హల్లెలూయా. ఇక్కడ మన ఇండ్లలో చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, మన ఇంట్లో నెమ్మది లేకపోతే మనం ఎప్పుడు మన ఇంట్లోనే కూర్చుందాము, మన ఇంట్లోనే ఉందాం అనుకుంటాం. కానీ అక్కడ నెమ్మది ఉండదు. కానీ దేవుని సన్నిధిలో ఏముంటుంది తెలుసా? నెమ్మది, దేవుని సన్నిధిలో సంతోషం, దేవుని సన్నిధిలో సమాధానం, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఉంటుంది ప్రియదేని బిడ్డ. ఈ ఆనందం ఎక్కడ దొరకదు, కేవలం దేవుని మందిరంలో మాత్రమే, దేవుని సన్నిధిలోనే మాత్రమే ఇది ఆనందం దొరుకుతుంది. హల్లెలూయా. నేను వాక్యం చూద్దాం. ఒకసారి ఒక దైవ సేవకుడు అంట ఒక విదేశానికి వెళ్ళాడు కదా. మామూలుగా వారు పరిచర్య చేయడానికి ఎక్కువ మంది మిషనరీ వర్క్ వెళ్తారు. మిషనరీ పరిచర్య కోసం వారు వెళ్తూ ఉంటారు. చాలామంది దైవ సేవకులు అనేక విదేశాలకు వెళ్ళి దేవుని గూర్చిన మాటలు చెప్తూ ఉంటారు. కొంతమంది వినడానికి వెళ్తూ ఉంటారు విదేశాలకు. ఎందుకంటే దేవుని మాటలు మామూలు మాటలు కాదు, అద్భుతమైన మాటలు. అలాంటి మాటలు వినడానికి చాలామంది ఏమి చేస్తుంటారు తెలుసా? విదేశాలకు వెళ్తుంటారు. బలమైన దైవ సేవకుల మాటలు, ఏ విధమైన మాటలు మాట్లాడతారని చాలామంది బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? ఎంతో ఖర్చు పెట్టుకొని ఏం చేస్తారంటే వారు ఆ మాటలు వినడానికి వెళ్తారు. అయితే ఒక దైవ సేవకుడు కూడా వెళ్ళాడు. అయితే ఆ దైవ సేవకుని దగ్గరికి ఒక లెటర్ వచ్చిందంట. ఏమొచ్చింది? ఒక లెటర్. అయితే లెటర్ వస్తే ఆ లెటర్లో ఏముందంటే, అయ్యా నాకు వయస్సు 30, నాకు 30 సంవత్సరాలు నా వయస్సు, నా ఏజ్ 30 సంవత్సరాలు. అయితే నాకు ఇంకా వివాహం కాలేదు. అయితే నా శరీరం అంతా కూడా మచ్చలు ఉంది. ఏముందంట? ఆమె శరీరం అంతా మచ్చలతో ఉందంట. అయితే చూడండి, ఏదైనా మచ్చ ఉంటే ఎవరైనా చేసుకుంటారండి? ఒకసారి మీరు ఆలోచించండి. స్త్రీలుగా మనం అంత ఈ పరిస్థితులు గుండా వెళ్ళి ఉంటాం కదా. కొంత సరిగా లేకుంటే ఎవరు వివాహం చేసుకోరు. కొంచెం సరిగా లేకపోతే చాలా కష్టం వివాహం జరగడం. అయితే ఈ అమ్మాయి కూడా, ఈమె కూడా వివాహం జరగడం లేదు. ఎందుకంటే ఆమె శరీరం అంతా మచ్చలు ఉందంట. అయితే ఆ శరీరం అంతా నల్లటి మచ్చలు బాగా కనబడుతుంది శరీరం అంతా. అయితే ఇదంతా కూడా శరీరం అంతా వ్యాపిస్తుందంట. ఆమె వివాహం చేసుకోవడానికి ఎవ్వరు రావట్లేదు. తల్లిదండ్రులు భయంకర పరిస్థితులు ఉన్నారు, భయంకరమైన వేదనతో. ఎందుకంటే తన కళ్ళ ముందు కుమార్తె కనబడుతుంది, వివాహం కాని పరిస్థితిలో ఉంది. అంత మాత్రమే కాదు, ఆమె శరీరం అంతా నల్ల మచ్చలు కనబడుతున్నాయి. ఎంతో వేదన, తల్లిదండ్రులకు ఎంతో వేదన, భయంకరమైన వేదనతో వారు ఉన్నారు ప్రియదేని బిడ్డ. అయితే అమ్మాయి ఒక లెటర్ రాసి, ఆ లెటర్లో ఈ విధంగా దైవ సేవకుడు చెప్పింది, అయ్యా ఈ పరిస్థితి నాకు జరుగుతుంది, నేను ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలి నాకు తోచట్లేదు, ఏం చేయాలి నేను? ఎందుకంటే వివాహం జరగడం లేదు. ఈ పరిస్థితి భయంకరమైన పరిస్థితి వచ్చింది. నా తల్లిదండ్రులు నాకు వివాహం చేయాలని ఆశపడుతున్నారు, కానీ ఎవరు చేసుకోవడానికి రావట్లేదు అని చాలా బాధతో ఆమె ఉంది ప్రియదేని. బాధతో ఆ లెటర్ రాసింది. ఆమె ఏం చేసి తెలుసా? ఆమె ఒక మాట, ఆ లెటర్లో ఒక మాట రాసింది. ఏంటంటే, నేను సిగ్గుపడకుండా నా తలను పైకెత్తే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. కాబట్టి నా కొరకు, నా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. నేను ఎన్నడూ సిగ్గుపడడానికి వీల్లేదు.
నేను అందరు ఎదుట సిగ్గుపడ్డానికి నన్ను పుట్టించలేదు, నన్ను రక్షించలేదు, కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మీరు నన్ను ఎవ్వరు కూడా నన్ను ఎక్కడ వెళ్ళినా కూడా సిగ్గుపరచకుండా నన్ను మీరు కాపాడండి అయ్యా, మీరు నా కోసం ప్రార్థన చేయండి, మచ్చలన్నీ కూడా పోవాలని ఆమె ఏం చేసి ఎంతో వేదనతో ఆ లెటర్ రాసింది. ఆ దైవసేవకుడు కూడా చదివాడు. చదువుతుంటే ఆయన కళ్ళ నుంచి కన్నీరు కారుతుంది. ఎందుకంటే ఇది మామూలు సంగతి కాదు. నిజంగా ఒక అమ్మాయి పరిస్థితి, జీవితం చాలా భయంకర పరిస్థితి. ఆ విధంగా రాసి ఉంటే ఆ దైవసేవకుడు ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తూ ఏం చేసి తెలుసా, దేవుని సన్నిధిలో ఆయన మోకరించి ప్రార్థన చేసి, మోకరించి ఎక్కడైతే ఆ లెటర్ చదివాడో ఆ ప్రాంతంలోనే ఏం చేసినట్ట మోకరించి ప్రార్థన, దేవా ఈ బిడకున్న ఆ మచ్చలన్నీ, ఆ డాట్స్ అంతటినీ అవన్నీ కూడా యేసు నామములో తొలగించండి, యేసు నామంలో మీరు స్వస్థపరచండి అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసి తర్వాత ఆయన వాక్యం తీసుకున్నాడు. వాక్యం చెప్పిన తర్వాత, వాక్యం అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరు కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు, దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తారు. సరే, అందరూ కొంతమంది ఉన్నారు, ఆ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. వెళ్తే ఎవరైతే ఆ లెటర్ రాస్తారో అందరూ వెళ్ళిపోయారు. చివరిగా ఆ అమ్మాయి మాత్రమే ఉంది. ఎవరైతే ఆ లెటర్ రాశారో ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. దైవ సేవకులు దగ్గరికి వచ్చి చెప్తుంది, అయ్యా మీరు ఇందాక లెటర్ చదివారు, ఆ లెటర్లు రాసింది నేనే, నా జీవితం ఈ విధంగా పరిస్థితి సంభవిస్తుంది, ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చింది, నన్ను ఏం చెయ్యమంటావు అని ఆమె దైవసేవకుని అడిగినప్పుడు ఆ దైవసేవకుడు అంటున్నాడు, నువ్వేం బాధపడద్దు, ఏమి నువ్వు సిగ్గుపరచనీయకుండా దేవుడిని తల పైకెత్తే విధంగా దేవుడిని కార్యాలు చేస్తాడని చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రార్థన చేసి పంపించాడు. రేపు వారానికి నీ శరీరంలో ఎలాంటి మచ్చలు ఉండవు, ఎలాంటి పొడలు ఉండవు అని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో ఆ అమ్మాయి చాలా సంతోషపడి, ఆ వ్యక్తి చాలా సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదేవిధంగా దైవసేవకుడు చెప్పిన విధంగానే నెక్స్ట్ వీక్ అంతా ఆ అమ్మాయి శరీరం మీద ఏ మచ్చలు లేవు ప్రియమైన బిడ్డ, ఏ మచ్చలు లేదు. అందుకే ఆమె ఎందుకంటే ఆ లెటర్లో ప్రస్తావించింది ఒక మాట, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా. అందరు కదా మనం అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళలేం, ఏ ఫంక్షన్స్ వెళ్ళాం, ఏ ప్రాంతానికి వెళ్ళాం, ఎందుకంటే భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాం. వాళ్ళందరూ మనం చూసినప్పుడు ఏంటి ఈమె ఇట్లయిపోయింది, ఈ విధంగా అయిపోయిందని రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాం. ఆమె జీవితం కూడా అదే విధంగా ఉంది, ఎక్కడికి వెళ్ళని పరిస్థితి. తల్లిదండ్రులకు హృదయంలో వేదన, బాధ, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి వారు ఉన్న పరిస్థితిలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేశాడంటే ఆమె యొక్క మచ్చలు, శరీరం మీద ఉన్న మచ్చలన్నీ కూడా దేవుడు స్వస్థపరిచాడు ప్రియదేని బిడ్డ. ఒక్క మచ్చ కూడా లేకుండా ఆమె దేవుడు స్వస్థపరిచాడు ప్రియదేని బిడ్డ. దేవుడు నిజంగా ఆమె జీవితంలో చేసిన, ఆమె ఏదైతే మాట్లాడిందో ఆ మాటల ప్రకారమే దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఆమె ఎక్కడి వెళ్ళినా ఇంకా సిగ్గుపరచకుండా దేవుడు అన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉంది. దేవుడు నిజంగా ఎలాంటి కార్యం చేశాడంటే ఆమె ఒక మంచి భాగస్వామిని దేవుడు ఇచ్చాడు. ఒక మంచి భవిష్యత్తును ఆమెకు దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు, సహాయం చేసే గొప్ప దేవుడు. అలలు సహాయం చేయడానికి ఆయన ముందుగా వస్తుంది, సహాయం చేయడానికి ఆయన వెనక తిరగలేదు ప్రియదేని బిడ్డ, ఆయన సహాయం చేయడానికి వస్తున్నాడు ప్రియదేని బిడ్డ. ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు, మన దేవుడు సహాయం చేసే దేవుడు. ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా, ఎలాంటి రోగంతో, ఎలాంటి అల్లజడులతో నువ్వు ఉన్నా, దేవుడు వాటన్నిటి నుంచి విడిపించే గొప్పదని మనం కలిగి ఉన్నాం. ఈరోజు స్త్రీలుగా మన జీవితాలు ఎన్నో, మన దగ్గరకు వచ్చి అడిగితే నీకు ఏంటి పరిస్థితి, ఏమైనా ప్రాబ్లం ఉందో అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు ప్రియదేని బిడ్డ. ఈరోజు ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు, ఎలాంటి సమస్య అయినా సరే దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా, బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకేముందంట స్వస్థత, ఆయన పొందిన గాయముల ద్వారా మనకేంటి విడుదల. హల్లెలూయా, ఈజ్ ద రెడీమర్. మళ్ళీ విమోచించే దేవుడు మన దేవుడు. మన రోగం నుండి, పాపం నుండి, దరిద్రత నుంచి విడిపించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే దేవుడు ఆ పరిస్థితి నుంచి విడిపించగల శక్తి గల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నేను ఈ మాటలు చదివినప్పుడు నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే అంత ధైర్యం. నిజంగా ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది యవ్వనస్తురాళ్ళు
ఫోన్ చేస్తుంటే నాకు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి రోగం ఉంది, నాకు ఇలాంటి భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నాను, నాకు వివాహం ఇంకా జరగట్లేదు, నాకు చాలా అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తూ హేళన చేస్తున్నారు, ఎంతోమంది చెప్తున్నారు. ప్రియదేవుని, ఎంతోమంది ప్రార్థన అవస్థలు కోరుతున్నారు. నిజంగా అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాం. అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, మన దేవుడు సహాయం చేయడానికి ఆయన హస్తము కురుచ కాలేదు. హల్లెలూయా. ఆయన మనకు సహాయం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు స్త్రీలుగా మనం బలహీనమైన పరిస్థితిలో ఉన్నామేమో. హల్లెలూయా. బలహీన పరిస్థితిలో ఉన్నాము. అందుకే అంటున్నాడు, ఏ స్త్రీ జ్ఞానము కలదో ఆ స్త్రీ బలవంతురాలు. గట్టిగా చెప్పలు కొడదాం. ఏ స్త్రీ జ్ఞానము కలదో ఆ స్త్రీ జ్ఞానవంతురాలు, బలవంతురాలు. హల్లెలూయా. ఈరోజు బలం ఉంటే సరిపోదు మనకు. హల్లెలూయా. బలం ఉంటే సరిపోదు, దేవుని జ్ఞానం ఉండాలి. అయితే ఆ జ్ఞానం ఉంటుంది. ఏ స్త్రీకి ఆ జ్ఞానం ఉంటుందో ఆ స్త్రీ ఏమవుతుందో తెలుసా? బలవంతురాలు అవుతుంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం నుంచి చూద్దాం. చూడండి, సామెతలు 24:5 దయచూద్దాం. సామెతలు, ప్రావర్బ్స్ 24:5 చూడండి దయచేసి. చాప్టర్ 24:5. సామెతలు 24 జ్ఞానము గలవాడు 5 జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. బలవంతుడుగా ఉండును. హల్లెలూయా. ఎవరంట? జ్ఞానవంతుడు. ఏమంట? హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. హల్లెలూయా. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. కాబట్టి ఈరోజు మనకు అవసరం ఏంటి? జ్ఞానం అవసరము, పరలోక జ్ఞానం అవసరం. మనం తింటే తిండి వల్ల మనకు బలం వస్తుందంటే అది వేస్ట్. మనం తినే తిండి వల్ల బలవంతులుగా అవుతామంటే కాదు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ నిజంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరికి బలం కలుగుతుందంటే ఎవరైతే జ్ఞానంగా ఉంటారో, జ్ఞానవంతులుగా ఉంటారో వారికి ఏం చేస్తాడంటే దేవుడు బలవంతులుగా చేస్తాడు. చూడండి, సామెతలు 31 అధ్యాయం చూడండి. సామెతలు 31, చాప్టర్ 31 verse 17. 31 17 ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. హల్లెలూయా. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, జ్ఞానం ఉంటే నువ్వేమవుతావు తెలుసా? బలవంతురాలుగా మారుతావు ప్రియదేవుని. అందుకే ఇక్కడ సామెతలు మనం చూద్దాము. 31 అధ్యాయం అంతా మనం చూస్తే స్త్రీలను గురించి చాలా చక్కటి మాటలు ఇక్కడ రాయబడింది. అందుకే చూడండి, మొదటి వచనం చూడండి, 31 అధ్యాయం 1 వచనం. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మ్రొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకియ్యకుము. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసం చేయ మాట నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇక్కడ రాజు లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. హల్లెలూయా. ఒక ఉపదేశిస్తుంది తల్లి, ఉపదేశిస్తుంది. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, ప్రియ తల్లులారా, మనము మన పిల్లల్ని ఏం చేయాలి? ఉపదేశించాలి, మంచి మాటలు బోధించాలి. ఇక్కడ అంటున్నాడు, నిజంగా నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకియ్యకుము. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ప్రభు రోజు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ కొన్నిసార్లు జ్ఞానం కొద్దుగా ఉంది, కొన్నిసార్లు జ్ఞానం లేక. అందుకే మై పీపుల్ ఆర్ పెరిషింగ్ వితౌట్ విజన్ అన్నాడు. నా ప్రజలు జ్ఞానం లేక చెడిపోతున్నారు, జ్ఞానం లేక నశించిపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం జ్ఞానం లేక చెడిపోతున్నాం, నశించిపోతున్నాం.
ఏ విధంగా మాట్లాడాలో తెలియదు మనకు, ఏ విధంగా ఏ విధంగా ఇతరులు ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలో మనకు తెలియదు, మన పిల్లలకి ఎలాంటి ఉపదేశాన్ని ఇవ్వాలో మనకు తెలియలేదు. అందుకే కొన్నిసార్లు మన పిల్లలు భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు ప్రియదేని బిడ్డ. అందుకే నిజంగా మన పిల్లలకు చక్కటి మాటలు, చక్కటి ఉపదేశాన్ని బోధించేవారుగా ఉండి, అందుకే ఇక్కడ తల్లి రాస్తుంది, నా కుమారుడ నేను కన్న కుమారుడ నేనే మందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడ నేనే మందును. అలలో ఎంత అద్భుతమైన మాటకు రాయబడింది ప్రియదేని బిడ్డ. మనం ఎన్నోసార్లు కదా పిల్లల కోసం ప్రార్థన చేస్తుంటాం. పిల్లలు లేనప్పుడు నాకు మంచి పిల్లలు కావాలి, మంచి పిల్లలు కావాలని ఎన్నోసార్లు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తుంటాం. దేవుడు మన ప్రార్థనలు వినే గర్భాన్ని తెరిచి పిల్లలు ఇచ్చింటారు. అయితే ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాం? ఈరోజు ప్రియదేని బిడ్డ చెప్తున్న నాకు వింటున్న మనందరికీ ప్రశ్న సూటిగా ప్రభు వేస్తున్నాడు. దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ని, ఆ బహుమానాన్ని ఏ విధంగా పెంచుతూ, అందుకే ఇక్కడ లెమూయేలు తల్లి ఏం చేస్తుంది, ఒక ఉపదేశాన్ని ఇస్తుంది. నువ్వు స్త్రీలతో ఏం చేయొద్దు, సహవాసము చేయొద్దు, రాజులు నశింపజేయ స్త్రీలతో నువ్వు సహవాసము చేయకుము. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ప్రియదేని బిడ్డ చిన్నప్పుడు మనం చెప్పకపోతే పెద్ద అయిన తర్వాత వారు ఏం కూడా విన్నారు. కొన్నిసార్లు మన మాటలు వాళ్ళ చెవిలోకి వెళ్ళవు ప్రియదేని బిడ్డ. కాబట్టి చిన్నప్పటి నుంచే మన పిల్లలకు బోధించేవారేగా, మంచి మాటలు ఉపదేశించేవారేగా మనం ఉండాలి. ఇప్పుడు అందుకే ఆ మాటలు బోధించాలంటే నీకు ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఈరోజు చాలామంది స్త్రీలకు జ్ఞానం కొదువుగా ఉంది. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఉంది, జ్ఞానము కొదువుగా ఉన్నాడు, అడుగుడే నేను ఇస్తా అన్నాడు. హల్లెలూయా. జ్ఞానం కోసం అడగాలి. స్త్రీలుగా ఇక్కడ మనందరము ఏం అడగాలో తెలుసా? జ్ఞానం నాకు దయచేయండి అయ్యా, మీ పరలోకపు జ్ఞానం చేత నన్ను నింపండి. హల్లెలూయా. మీ జ్ఞానము చేత, మీ పరలోకపు జ్ఞానం చేత నన్ను నింపండి అయ్యా. నా పిల్లల్ని ఏ విధంగా పెంచాలో, నా కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలో, నా భర్తను ఏ విధంగా దేవుళ్ళలోకి నడిపించాలో, నా పిల్లల్ని ఏ విధంగా దేవుళ్ళకి నడిపించాలో జ్ఞానం దయచేయండి. అలాంటి మాటలు మనం అలాంటి ప్రార్థన చేయాలి ప్రియదేని బిడ్డ. వారికి ఉపదేశించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ నిజంగా స్త్రీలుగా ఏ స్త్రీ జ్ఞానం కలదో ఆ స్త్రీ బలవంతురాలు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఈరోజు నీ జ్ఞానముతో నువ్వు దేవుని జ్ఞానం చేత నింపబడితే నువ్వు బలవంతురాలవు. ఎక్కడికైనా వెళ్ళగలవు, ఏ ప్రాంతానికైనా వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించగలవు, ఏ ప్రాంతానికైనా వెళ్ళి నీ దేవుని గురించిన మాటలు ఇతరులకు బోధించగలవు, అనేక మంది అన్యులను క్రీస్తులోనికి తీసుకొచ్చగలవు ప్రియదేని బిడ్డ. అలాంటి గొప్ప శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? ప్రభు ప్రశ్న వేస్తున్నాడు, నువ్వు జ్ఞానం కలిగి జీవిస్తున్నావా? నీ పిల్లలకు ఉపదేశిస్తున్నావా? ద్వితీయోపదేశకాండలో మీరు చూడని అవసరం 28వ అధ్యాయం మనం చూసినట్లయితే మీకు అందరికీ బాగా తెలుసు. ఆ అధ్యాయం అంతా చూస్తే మనం అంటే ఏ విధంగా వారు పిల్లల్ని కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు మనం వారికి ఏం చేయాలంట? దేవుని వాక్యంతో వారిని వారు కూర్చున్నప్పుడు, వారు లేస్తున్నప్పుడు, వారు బయటికి వెళ్తున్నప్పుడు ప్రతిసారి వారితో మాట్లాడుతూ ఉండాలి, వారికి బోధిస్తూ ఉండాలి. ఈరోజు ప్రియదేని బిడ్డ ప్రభు మాట్లాడుతున్న వారికి దేవుని వాక్యం గురించి చెప్తూ ఉండాలి. కొన్నిసార్లు మన మాటలు వినరు, మరి లెక్క చేయరు. అలాంటి పరిస్థితులు దేవునిలో ప్రార్థన చేయాలి. దేవా నేను మాట్లాడుతున్నాను, దేవా నా మాటలు వినే వారిగా వారిని తయారు చేయండి. నా బిడ్డలు నా మాట వినాలి. నేను ఏ ఉపదేశం ఏ మాటలైతే వారికి చెప్తానో ఆ మాటలు వారు వినేటట్లు వారు సాయం దయచేయండి. ఈ విధంగా మనం ప్రార్థన చేసి చెప్తే ఖచ్చితంగా వారు వింటారు. హల్లెలూయా. నిజంగానే చెప్తున్నాను, దేవుని స్థలంగా నిలబడి చెప్తున్నాను. ప్రతిసారి నా కుమార్తె ఫోన్ చేస్తున్నప్పుడు, శైని ఫోన్ చేస్తున్నప్పుడల్లా ఇదే మాట, దేవుని ప్రార్థన చేస్తున్నావా, వాక్యం చదువుతున్నావా, దేవుని మాటలు వింటున్నావా, దేవుని సన్నిధిలో గడుపుతూ సహవాసం చేస్తున్నావా, అన్నీ కూడా దేవుడు అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా కాలేజీలో బాగా ఉండాలి, మంచి పేరు సంపాదించుకో, ఒక సాక్షిగా ఉండాలని ప్రతిసారి చెప్తున్నారు ప్రియదేని. నిజంగా ఎందుకంటే అది చాలా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు దూర ప్రాంతాల్లో మన పిల్లలు ఉంటారు. దూర ప్రాంతాల్లో వారు ఉన్నప్పుడు వారు ఎవరు చెప్పలేని పరిస్థితి, ఎవరు వారికి మంచి మాట చెప్పలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక తల్లిగా నువ్వు ఆ మాటలు మా పిల్లలకి బోధించాలి. హల్లెలూయా. ఆ మాటలు వారికి ఏం చేయాలి? పిల్లలకు బోధించాలి. ఎప్పుడైతే మనం బోధిస్తూ ఉంటామో, చెప్తూ ఉంటామో, వాడు ఖచ్చితంగా ఏమవుతారు? వారు మారుతారు, వారి జీవితాలు ఒకవేళ పాపానికి వారు ప్రేరేపించబడిన పరిస్థితిలో ఉన్నప్పుడు వారు ఏమవుతారో తెలుసా? నీ మాటలు విన్నప్పుడు వారు ఏమవుతారు? తిరిగి సరైన మార్గం గుండా వారు వెళ్తారు. తిరిగి సరైన మార్గం గుండా వారు జీవించడానికి ఇష్టపడతారు. ఏ పాపము, ఏ మలినం వారికి అంటకుండా దేవుడు వారిని ఏం చేస్తాడు? కాపుదలగా, కంచెగా ఉంచుతాడు, భద్రంగా కాపాడుతాడు ప్రియదేని బిడ్డ. మన పిల్లల చుట్టూ అగ్ని కంచె వేస్తాడు మన దేవుడు.
నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఎన్నటికీ వృధా కాదు ప్రియదేని బిడ్డ. నిజంగా నువ్వు చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు నీ పిల్లల చుట్టూ అగ్ని కంచెన వేస్తాడు. ఏ అపవాది, ఏ దుష్టుడు నీ పిల్లలను ముట్టకుండా దేవుడు వాడు ఏం చేస్తాడు తెలుసా, కాపాడుతాడు, భద్రంగా ఉంచుకుంటాడు. భద్రంగా ఆయన రెక్కలతో ఆయన భద్రపరుచుకుంటాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియ సోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు, ఏ స్త్రీ జ్ఞానం కలదో ఆ స్త్రీ బలవంతురాలు. పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది స్త్రీలు ఉన్నారు జ్ఞానవంతులు. ఆయనకి ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయము 13వ వచనం దయచేద్దాం. 4:13 ఫిలిపియన్స్ చాప్టర్ 4:13. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఇంకోసారి, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ పాసిబుల్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెన్ మీ. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. మన బలపరిచేది ఎవరో తెలుసా? దేవుడే బలపరుస్తాడు. హల్లెలూయా. దేవుడే బలపరిచి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో, బలహీన పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ ఉన్నా, దేవుని సన్నిధితో దేవుని మందిరంలో గడిపితే, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే, దేవుని సన్నిధిలో మోకరిస్తే, దేవుడు నిన్ను బలపరిచి ముందుకు తీసుకెళ్తాడు. ప్రియదేని బట్టి అలాంటి గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. బలం. అందుకే కీర్తనలో మనం చూస్తే 84 కీర్తన చూడండి, 84 కీర్తన 5వ మాట, Psalms 84:5. 84:5 నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. హల్లెలూయా. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఎంత అద్భుతమైన మాటలు పరిశుద్ధాత్ముడికి రాస్తున్నాడు. ఒకవేళ నిజంగా మన బలహీన పరిస్థితిలో ఇక్కడికి వచ్చినాం, కానీ దేవుడు బలపరచడానికి ఇష్టంగా ఉన్నాడు. ఆయన మన బలపరచడానికి, బలము కలిగి గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు ప్రతి నిత్యము మన తోడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? మన బలమైన కార్యాలు చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆ బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు ప్రభు ప్రశ్నిస్తున్నాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనకు సహాయం చేయడానికి ఆయన హస్తము కురచ కాలేదు. ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కొన్నిసార్లు మనం ఆయన సహాయం చేస్తుంటే, నాకు వద్దు ప్రభువా, వద్దుదని ఆయన అడగకుండా కొన్నిసార్లు మనం సమస్యలు తెచ్చుకుంటాం. మనమే సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కొన్నిసార్లు ప్రభు దగ్గర మాట చెప్పం మనం, నాకు ఈ సమస్య వచ్చింది అయ్యా, ఈ రోగం వచ్చింది, ఈ బలహీనత వచ్చింది, ఈ ప్రాబ్లం ఉంది అయ్యా అని మనం అన్నీ దేవుని దగ్గర చెప్పుకోం. ఎప్పుడు చెప్తామో తెలుసు, అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితిలో, ఎక్కడికి వెళ్ళని పరిస్థితి, డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసి ఉంటారు. అలాంటి పరిస్థితులు అప్పుడు కనపడతారు. ఎవరు కనపడతారు? దేవుడు కనపడతారు. హల్లెలూయా. అది కాదు ప్రియదేవుడు. ఏ సమస్య, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తావో, అందుకే ప్రభు అంటున్నాడు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఆయన వలన మాత్రమే మనం బలం పొందుకోగలం. హల్లెలూయా. ఆయన వల్ల మాత్రమే మనం బలము పొందుకోగలం. నీ శక్తి వల్ల, నా శక్తి వల్ల ఏది కూడా మనం బలం పొందుకోలేం ప్రియదేవుడు. ఏది కూడా చేయలేం, ఎక్కడికి వెళ్ళలేం. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు, బలహీన పరిస్థితిలో ఉన్న మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి, 12 సంవత్సరాల నుంచి బ్లడ్ ఇష్యూతో ఉన్న ఒక స్త్రీ ఏం చేసింది తెలుసా? యేసయ్య దగ్గరకు వచ్చింది. బలహీనురాలు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఉన్న ఆ స్త్రీ ఏం చేసింది? యేసయ్య గురించి విన్నది, యేసయ్య గురించి ఎన్నోసార్లు వినింది, అనేక మంది చెప్తుంటే వినింది. అయితే ఆమె అనుకుంది, ఈసారి యేసయ్య దగ్గరికి వెళ్దాం, ఖచ్చితంగా నా రోగాన్ని బాగు చేసి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి, 12 సంవత్సరాల నుంచి భయంకరమైన ఈ రోగంతో బాధపడుతున్నాను. వీక్ అయిపోయింది ఆమె శరీరం. ఎందుకంటే బ్లీడింగ్ 12 సంవత్సరాల నుంచి రక్తం పోతూనే ఉంది. కొన్నిసార్లు మీకు తెలుసు, ఒక 3 days మనం ఉంటేనే ఎంతో భయంకరమైన వీక్నెస్. కానీ 12 సంవత్సరాల నుంచి ఆమె ఆ రోగంతో బాధపడుతుంటే ఒక్కసారి ఆలోచించండి. ఆమె ఎన్నో డబ్బులు ఖర్చు, ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళింది, కానీ ఏ ప్రయోజనం లేక నిరుత్సాహ స్థితిలోకి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితిలో యేసయ్యని వినింది. అంతే అనుకుంది, యేసయ్య దగ్గరికి వెళ్తే నా రోగాన్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు అనుకుంది. అంతే అనుకొని ఆయన చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, జనం ఉంది కదా. అందుకే యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ జన సమూహం.
ఎక్కడికి వెళ్ళినా జనసూం, ఏ ప్రాంతానికి వెళ్ళి ఆయన చుట్టూ వేల మంది ప్రజలు ఆయన చుట్టూ గుమిగూడి ఉన్నారు. ఆమె అనుకుంది ఇంతమంది ఉన్నారే, ఆమె మనసులో అనుకుండొచ్చు ఇంతమంది ఉన్నారు, ఈ ప్రాబ్లం గురించి చుట్టూ అంతా కూడా పురుషులు చాలామంది ఉన్నారే, ఈ ప్రాబ్లం గురించి చెప్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు, నన్ను అసహించుకుంటారేమో, ఈ ప్రాబ్లం గురించి చెప్తే నన్ను అసహించుకుంటారేమో అనుకోలేదు. ప్రియమైన బిడ్డ, మనసులో ఒక లాంటి వేదన ఉంది. అనుకుంది ఏమైనా పర్లేదు, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేను మాత్రం ఆయన దగ్గరకు వెళ్తాను. అందుకే చూడండి లూకా సువార్త చూడండి దయచేసి, లూకా సువార్త 8వ అధ్యాయం 43వ వచనం, లూకా 8:43 నుంచి చదువుదాం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును మేమెరుగము అన్నప్పుడు పేతురు ఏలినవాడా జన సమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదానేను. గట్టిగా చప్పట్లు కొడదాం. అలలు ఎంత అర్థమైన మాట. యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినది. హల్లెలూయా. అదే ప్రభావం ఈరోజు మనందరూ కూడా తాకబోతుంది. ఇక్కడున్న ఏ వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో రోగంతో ఉన్న అలా అదే ప్రభావం మనల్ని కూడా తాకబోతుంది. ఆయన ప్రభావం మన మీదకి రాబోతుంది. ప్రియమైన వల్ల కూడా స్వస్థపరచబోతున్నాడు. ఆమె ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వెళ్ళిందో ఆమె అనుకుంది, ఇక్కడ 43వ వచనం చూస్తే, అప్పుడు 12 ఏళ్ల రక్తస్రావక రోగం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి, ముందుకు రావడానికి ఏమనుకుందో ఏమో, వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. గట్టిగా చప్పట్లు కొడదాం. వెనక నుంచి వచ్చి ఏం చేసింది? ఆయన యొక్క వస్త్రపు చెంగును తాకింది. వెంటనే ఆమె యొక్క రక్తధార ఆగిపోయింది. ఈరోజు అనేక మంది ఇలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్నారు. గైనిక్ ప్రాబ్లంతో, యుట్రస్ ప్రాబ్లంతో, యుట్రస్లో రకరకాల గడ్డలు, కంతులు, ముఖ్యంగా మన సంఘంలో చాలామంది ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. చాలామంది బిడ్డలు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మా గురించి ప్రార్థన చేయండి, హెవీ బ్లీడింగ్తో గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి, కణుతులు ఉన్నాయి, నా గురించి ప్రార్థన చేయండి అని ఎంతోమంది ప్రార్థన రిక్వెస్ట్ అడిగారు. ప్రియమైన బిడ్డ, నిజంగా ప్రార్థన చేసిన అద్భుతమైన శక్తిని వారు పొందుకున్నారు. అద్భుతమైన ఆ ఓవర్ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ స్టాప్ అయింది. ప్రియమైన బిడ్డ, నిజంగా గడ్డలన్నీ వారు ముందు ప్రార్థన చేసుకున్నప్పుడు స్కానింగ్ చేస్తారు. ప్రార్థన చేయకముందు స్కానింగ్ తీసినప్పుడు గడ్డలు ఉన్నాయి. ప్రార్థన చేసిన తర్వాత మరి తిరిగి వారు స్కానింగ్ తీస్తే ఆ గడ్డలన్నీ కూడా మాయమైపోయినాయి. ప్రియమైన, ఎందుకంటే మనలో ఉన్న దేవుడు కదా, మనలో ఎవరున్నారు? యేసే ఉన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు ఉన్నాడు మనలో. కాబట్టి యేసుప్రభు ఏ విధంగా అయితే స్వస్థత, ఆమె ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె బాగైపోయింది. ఈరోజు అదే ప్రభావం మనలో కూడా ఉంది. ఆయన బిడ్డలుగా, ఆయన సేవకులుగా మనలో మన ప్రభావం ఉంది. మనం ఎవరిని తాకుతామో వారు స్వస్థత, మనం ఎవరి గురించి ప్రార్థన చేస్తాం వారికి విడుదల, మనం ఎవరి గురించి విజ్ఞాపన చేస్తాం వారి జీవితంలో కార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగును తాకిందో ఆమె యొక్క రక్తధార ఏమైపోయింది తెలుసా? ఆగిపోయింది. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఎవరు నన్ను తాకారు? అక్కడ శిష్యులు అంటే, ఇంతమంది ఉన్నారయ్యా, ఇంతమంది పడుతున్నారు, చుట్టూ ఉన్నారు, అందరు ఎంతోమంది పడుతున్నారు, ఇంతమంది తాకుతున్నారు, ఎట్లా అంటే ఆయన అంటున్నాడు, నాలో నుంచి ప్రభావము బయలు వెడలింది. హల్లెలూయా. అన్న ప్రభావం నాలో నుండి వెడలి పోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, తాను ఎందు నిమిత్తమానను ముట్టును వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. ఇంకా దేన్ని కూడా దాచుకోలేదు. ఎందుకంటే దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశాడు. 12 సంవత్సరాల నుంచి ఉన్న ఆ రక్తస్రావ రోగంతో ఉన్న ఆమె ఏమైంది? బాగింది, పడింది. అందుకేం చేసి తెలుసా? ఇంకా ఏం చేసింది? ఆయన దగ్గరకు వెళ్ళి ఆమె గురించి అంతా కూడా చెప్పింది, ఈ విధంగా నన్ను స్వస్థపరిచావయ్యా,
ఈ వస్త్రపు చెంగును తాకగానే నేను నాలో రక్తధార ఆగిపోయింది. హల్లెలూయా! ఎంత అద్భుతమైన విషయం ప్రియదేని బిడ్డ. ఆకాశమందు నీవు తప్ప నా